నువ్వు గొప్ప అనుకుంటున్నావేమో, యోగ్యుని అనుకుంటున్నావేమో, జ్ఞానవంతుని అనుకుంటున్నావేమో, బుద్ధి తెలివి వివేకం నాకేముంది, నేనే గొప్పని అనుకుంటున్నావేమో. ప్రతి ఒక్కళ్ళని సన్మానించాలి, గౌరవించాలి, ప్రేమించాలి. అది దేవుని ఆత్మకార్యము, అది దేవుని ద్వారా జరిగే కార్యము, సంఘములో జరిగే కార్యము, యేసయ్య సంఘములో, క్రీస్తు సంఘములో జరిగే కార్యము. 12వ వచనం చదువుకుందాం. ఎఫెసీ పత్రిక 4:12. అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవారగు వరకు ఆయన ఇలాగ నియమించాడు. 13వ వచనం ఎఫెసీ పత్రిక 4:13. పరిశుద్ధులు సంపూర్ణులగుటకు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును. హల్లెలూయా. అద్భుతమైన మాట అండి ఇది. పరిశుద్ధులు సంపూర్ణులగుటానికి, క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందటానికి, పరిచర్య ధర్మము జరుగుటకును. 3 విషయాలు ఇక్కడ ఉన్నాయి.